హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ అరోమా డైరీ. ఈరోజు నేను చేపల పులుసు, చేపల ఫ్రై చూపించబోతున్నాను. అయితే ముందుగా నేను మీ అందరికీ ఒక కొత్త పర్సన్ని అంటే రోబోని పరిచయం చేయబోతున్నాను. ఇతనే రోబో టేస్టీ టింకు, మై కుకింగ్ అసిస్టెంట్. టింకు, అందరికీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టేస్టీ టింకు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి ప్రతిరోజు మీ అందరినీ పలకరించేందుకు వస్తాను. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చేపలను సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించి మిక్సీ పట్టుకోవాలి. చేపల ఫ్రై కోసం కారం, ఉప్పు, పసుపు, రెడీ చేసుకున్న మసాలా అండ్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకొని కలిపి ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. షెఫ్, చెప్పులు వేసుకోండి షెఫ్. ఎందుకు టింకు కిచెన్లోకి చెప్పులు? చేపలకు ముళ్ళుంటాయి కదా, కుచ్చుకుంటాయేమో అని. ఏదైనా కొత్తగా ట్రై చెయ్యి టింకు, అది పాత డైలాగే. అయ్యో, దొరికిపోయానే. సారీ షెఫ్. 3 ఆనియన్స్ తీసుకొని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. షెఫ్, మీకు ఫిష్ తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ తెలుసా? హా, తెలుసు. ఇంతకీ నీకు తెలుసా? తెలిస్తే మన ఫ్రెండ్స్కి చెప్పు. చేపలలో ఒమేగా 3 ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉండి హార్ట్ అండ్ బ్రెయిన్ కి చాలా మంచిది. వీక్లీ 2 టైమ్స్ తింటే స్ట్రోక్ అండ్ డిప్రెషన్ తగ్గిస్తుంది. బోన్స్, ఐస్ కి అండ్ ఇమ్యూనిటీ పవర్ కి చాలా హెల్ప్ చేస్తుంది. వామ్మో టింకు, నీకు చాలా బాగా తెలుసు, బాగా చెప్పావు. ఓకే, ప్రాసెస్లోకి వెళ్దాం. చేపల పులుసు కోసం ఆయిల్ వేసుకొని ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు వేయించుకోవాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని అడుగంటకుండా కొంచెం వాటర్ వేసుకొని కాసేపటికి చింతపండు పులుసు వేసుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న పులుసులో చేపలని మెల్లిగా వదులుకోవాలి. డోర్స్ క్లోజ్ చేయమంటారా చెఫ్? ఎందుకు టింకు? పక్కింటి రతాలు చేపల పులుసు కోసం వస్తుందేమో. అయినా రతాలుకి ఎలా తెలుసు మనం చేపల పులుసు చేస్తున్నామని? మీరు చేసే చేపల పులుసు రతాలకేంటి, వీధి చివరి ఉన్న విమలక్కకు కూడా వెళుతుంది. నీ పొగడ్తలతో నన్ను చెట్టెక్కించకు ప్లీజ్ సబ్స్క్రైబ్.